శ్రీరామ రామ రమే రమేతి రమే రమే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామవరానమే ఆయురారోగ్య సంపూర్ణ ప్రాప్తిరస్తు శుభం నారాయణ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజైతే కాదు, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ తాతయ్య, మీ నానమ్మ, మా చుట్టాలందరూ, మీ చుట్టాలందరూ, అందరి చుట్టాలు శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి? పటాలు, అంటే గాలి పటాలు. ఆ గాలి కోసం ఇప్పుడు మనం బీచ్కి వెళ్తున్నాం. ఓలమ్మ ఓలా స్పెట్స్ ఎలాగన్నాడో చెప్తే ఆ స్పెట్స్ మీకు ఇచ్చేస్తా. స్పెట్స్ అన్నీ ఇచ్చేస్తా, గుడ్లిప్తో తిరుగుతా బీచ్లో. ఈడు అన్నీ నావి ఇచ్చేస్తా, ఈడిచ్చేస్తా అంటాడు. కానీ సక్సెస్ఫుల్ ఎగరేస్తాం మంది. ఏదది? అది ఇంకా దీప్తల్. దీపు ఫేస్ చూపించాము ఒకసారి. అదే లవ్లీ, దానికి ప్యాచ్ వర్క్ చేస్తున్నాడు. సరే ఫ్రెండ్స్, తోలే. ఇదంతా చూస్తే నాకేదో వచ్చని మీరు అనుకోవచ్చు. ఇదంతా భ్రమ, ఎవడైనా ఎగరేసి అలాంటి గాలిపదాలు కొనుక్కోవాలి. అలా సాయంకాలం ఫ్రైడ్ చికెన్ మోమోస్, వెజ్ మోమోస్, పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ చీజ్ బాల్స్, క్రిస్పీ చికెన్ వింగ్స్, లెగ్ పీస్. హాయ్ అందరికి. సంక్రాంతి బ్లాగ్ చేద్దాం ఉంటాను కానీ ఫ్యామిలీతో అలా వెళ్ళేసరికి ఫ్యామిలీ టైం ఇవ్వాల్సి వచ్చింది. వైజాగ్లోని సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఏ గ్రౌండ్లో పెట్టారు, దానికి కూడా వెళ్ళాను. అక్కడే అనిపించలేదు కానీ ఏవో కొన్ని ట్రెడిషనల్ ఏవో పెట్టారు. డేట్ 16 జాన్, రేపు జాన్ 17 నా బర్త్డే వస్తుంది. సో మా పేరెంట్స్ అయితే ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. గిఫ్ట్ అనేది ఏదో మీరు గెస్ చేయండి కామెంట్లో. హింట్ ఏంటంటే గిఫ్ట్ అయితే ఫోనే. చూపించిన వీడియోలో అయితే పక్కా చూపించిన, కామెంట్లో మీరు చెప్తే చూద్దాం ఎవరు చెప్తారు. పాత వీడియోలో జూడియో వ్లాగ్ అండ్ న్యూ ఇయర్ది ఇది కొంచెం బాగా వెళ్ళింది. యాక్చువల్లీ అది మ్యాటర్ బాగా చేశాడు, ఒప్పించుకోవాలి ఇందులో అయితే. యాక్చువల్లీ ఈరోజు నాతో పాటు మా పేరెంట్స్ కూడా రావాలి ఫోన్ తీసుకోవడానికి, కానీ ఈరోజు మా మదర్ బర్త్డే వల్ల వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు. నేను తెల్లారి లేచినప్పటికీ లేట్ అయింది. దినేష్ దగ్గరికి అయితే వచ్చాం. థ్యాంక్ యూ రా. టెంపుల్కి వెళ్తాం. హైలైట్ ఏంటంటే బండి తేకపోవడం కాదురా, ఫోన్ కొన్నానని విషయం దినేష్ తెలియదు. ఇంకా ఆర్డర్ వస్తుందా? వెళ్ళి కొన్నా అంటారు నిన్న. చూపించుకెళ్ళి ఇంకా చూపించలేదు, గెస్ చేయాలి. లవ్లీ. ఫస్ట్ మీకే చెప్తాను. దర్శనం కూడా బొట్టు పెట్టుకోలేదు, పువ్వు పెట్టుకుని కానీ కనిపించట్లేదు. చూసారా? ప్రసాదం తినేసాను. ఫస్ట్ బొట్టు పెట్టుకోండి. 3 hours చేసేసి అది పెట్టుకోవడం. ఫోన్ మాత్రం ఇంకా గెస్ చేయాలంటే ఉన్నారు. గెస్ చేస్తే కామెంట్లో పెట్టండి, చూద్దాం. నేనేం అనలేదు. నువ్వు ఎందుకురా నన్ను విలన్ చేస్తా వీళ్ళ దగ్గర. అందరూ బర్త్డే బ్లాగ్ అడుగుతున్నారు, ఏంటి అసలు స్పెషల్గా ఏం చేశారని బ్లాగ్ తీసి. నా బర్త్డే బ్లాగ్ ఎందుకు చేయలేదంటే చెప్తాను, ఈజీ. ఏం లేదు అక్కడ. అరే భాయ్ చెప్పనేరా, ఏం లేదు. ఏం చెప్తావు దాన్ని? మార్నింగ్ లేచా, ఫ్రెష్ అయ్యా, జిమ్కి వెళ్ళా, ఫోన్ చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యా, గుడికి వెళ్ళా, బర్త్డే కదా, మళ్ళీ వచ్చా, తిన్నా, టీవీ ఆన్ చేసా, ఏం చూడాలో తెలియదు, యానిమే పెట్టుకున్నా, చూసా, ఆపాను, నైట్ 8 అయిపోయింది. ఒక రకంగా నేను చేయాలనుకుంది నా బర్త్డే రోజు వాళ్ళు చేశారు. అది ఇంపార్టెంట్, అది చెప్పు. అది చెప్పాలి మెయిన్. అబ్బా నా బర్త్డేలో ఏదో మంచి జరిగిందంటే అది ఒక్కటే. ఫుడ్ డొనేషన్ నేను చేద్దాం అనుకున్నా, మనకి ఎలాగో అవ్వదు, చేయలేము. నా బర్త్డేకి చేశారు. హ్యాపీ, అరిగాతో గుజరాత్.